నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. నేను చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్. ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్‌లో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తాను. ఈ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్‌లో. ఈరోజు మనం ఆటిజం గురించి కొన్ని విషయాలు చర్చిద్దాం. ఇది ఎందుకు చర్చిస్తున్నాం అంటే, ఈ మధ్య ఏప్రిల్ 2ని వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే అనేది జరుపుకున్నాం. ఈ వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే భాగంగా ఈ లాస్ట్ నెల మార్చ్ 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఆటిజం అవేర్‌నెస్ వీక్గా కూడా సెలబ్రేట్ అంటే జరుపుకుంటూ అనేక కార్యక్రమాలు చేసాం ఆటిజం అవేర్‌నెస్ పెంచడానికి. సో ఈ సంవత్సరం ఆటిజం థీమ్ ఏంటంటే ఆటిజం అండ్ హ్యూమానిటీ అనమాట. అంటే ఆటిజంకి వచ్చిన పిల్లలు కానీ, కొద్ది వయసులో అడాలసెంట్స్ కానీ, వీళ్ళకి మనం డిగ్నిటీ ఇచ్చి వీళ్ళని కూడా నార్మల్ పిల్లల కింద అన్ని అవకాశాలు ఇవ్వాలనేది మెయిన్ ధ్యేయం. అన్ని అవకాశాలు అంటే ఆటిజం పిల్లలు కూడా నార్మల్ పిల్లలు లాంటి వాళ్ళే, కాకపోతే కొన్ని విషయాల్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు, న్యూరో డైవర్జెంట్ అంటాం. మిగతా కానీ వాళ్ళు కూడా అందరికి లాంటి వాళ్ళ పిల్లలే, అందరిలాగే అన్ని తెలివితేటలే కాదు, చదువులోనే కాదు, చాలా విషయాల్లో మిగతా పిల్లల కన్నా కొన్ని విషయాల్లో ముందు కూడా ఉండగలుగుతారు, కానీ కొన్ని విషయాలు డిఫరెంట్గా ఉంటారు. ఆ విధంగానే చూసి వాళ్ళని సెపరేట్ చేయకుండా మనుషుల్లో ఇంటిగ్రేట్ చేయాలనే ఉద్దేశమే ఈ థీమ్ యొక్క ఇంపార్టెంట్ విషయం. సో అసలు దీనికన్నా ముందు మనం ఆటిజం అంటే ఏంటి, పేరెంట్స్ ఎలా గుర్తించాలి అని దాని గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు చర్చిద్దాం. ఆటిజంని బేసిక్గాను న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు. అంటే ఆటిజం ఎవరికైనా పిల్లలకు వస్తే వాళ్ళ యొక్క బ్రెయిన్, మెదడు మిగతా పిల్లలు నార్మల్ పిల్లలతో పోలిస్తే బ్రెయిన్ ఎదుగుదల కొద్దిగా స్లోగా ఉందని. సో వయసుకి తగ్గలాగా వాళ్ళకి రావట్ల. ముఖ్యంగా ఏమి రావు అంటే, ముఖ్యంగా మాటలు అనేది లేట్ అవ్వచ్చు. ఇప్పుడు మాటలు లేట్ అనేది మనకి మన సమాజంలో చాలా మంది పిల్లల్లో ఉంటుంది మాటలు లేటు అనేది. ఇప్పుడు పేరెంట్స్ అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏ విధంగా ఒక వాళ్ళ మనవాడికి మాటలు లేట్ అవుతే మీ నాన్న కూడా మాటలు లేట్ అయినాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు, కొన్ని రోజులకు వచ్చేస్తుందని డిలే చేస్తుంటారు. సో ఆటిజం వేరు, మాటలు డిలే లేదా స్పీచ్ డిలే అంటాం మనం, అది వేరు. సో జస్ట్ మాటలు లేట్ అనుకోండి, ఆ పిల్లవాడు తనకి ఏది కావాలో మాటల రూపంలో చెప్పలేడు, కానీ మాటలు లేట్లు ఏమవుతుందంటే సైకిల్లో చూపిస్తారు, నాకు ఇది కావాలని వేలుతో చూపించడం, నాకు వద్దని ఇలాగ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఏదైనా చిరాకు వచ్చినప్పుడు ఫేస్లో ఎమోషన్స్ మారడం, ఫింగర్ పాయింట్ చేసి నాకు ఇది కావాలని వేలుతో చూపించడం, లేకపోతే జెస్చర్ చేయటం, సైకిల్ చేయటం, ఇలాంటివి మాటలు రాని పిల్లల్లో కూడా చేయగలుగుతారు. అది సో అది ఆటిజం కాదు. ఒకవేళ కానీ కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి ఏది కావాలి అనేది సైకిల్ ద్వారా చేయగలిగితే అది ఆటిజంలోకి రాదు. అది జస్ట్ మాటలు లేటే కొన్ని రోజుల తర్వాత మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆటిజం అనేది ఏంటంటే మాటలు లేకపోవడమే కాదు, సైకిల్ ద్వారా కూడా చేయలేరు. సో పేరెంట్స్కి ముఖ్యమైన ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే, పిల్లవాడికి ఏది కావాలనేది సైకిల్లో కూడా చెప్పలేడు కాబట్టి పిల్లవాడికి ఏది కావాలనేది పేరెంట్సే ఎంతో కొంత గెస్ చేసి, ఇప్పుడు మామూలు పిల్లలు ఉన్నారు అనుకోండి, లేదా మాటలు రాని పిల్లలు ఉంటే నాకు ఆకలి వేస్తుందని వాటర్ కావాలి ఇలా వేలుతో చూపిస్తారు. కానీ ఎప్పుడైతే ఆటిజం పిల్లలు ఉన్నారో వీళ్ళు సైకిల్ కూడా చేయరు కాబట్టి పేరెంట్స్ ఆ టైం ప్రకారంగా ఆలోచించుకుని ఈ టైంకి తినకు వాటర్ ఇవ్వాలి, ఈ టైంకి ఫుడ్ పెట్టాలి అనేది వాళ్ళగా ఎస్టిమేట్ వేసుకుని చెయ్యాలి. కానీ సైడ్ పిల్లల నుంచి ప్రతిస్పందన ఉండదు, పిల్లల నుంచి అడగడం అనేది ఉండదు అనమాట ఆటిజంలో. సో దానివల్ల ఒకసారి పూర్తిగా ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే, ఆటిజం అనేలో పూర్తి ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే వాళ్ళ లోకంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉండడం, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటాన్ని ఆటిజం అంటారు. సో ఎంతలా నిమగ్నం అయిపోతారంటే మనం ఎన్నిసార్లు పిలిచినా రెస్పాండ్ అవ్వరు. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. సో సపోజ్ ఆ బాబు పేరు కృష్ణ అనుకోండి, కృష్ణ రా ఇలా రా, కృష్ణ ఇలా రా, కృష్ణ అని ఒక 4-5 సార్లు పిలిచినా కూడా అసలు వినబడలేనట్టు ఉంటాడు. సో పేరెంట్స్ ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే తిన చెవులు పనిచేయట్లేదేమో అనుకుంటారు అనమాట. యాక్చువల్గా ఈవెన్ ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, బేరా టెస్ట్ చేయిస్తారు, ఎన్ని చేయించినా కూడా అన్ని నార్మల్గా ఉంటాయి. సో అప్పుడు పేరెంట్స్ గమనించేది ఏంటంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది, మాటలు బాగానే వినపడుతున్నాయి, ఎందుకంటే ఈ పిల్లవాడు పిలిస్తే పలకడు, కానీ సపోజ్ ఏదైనా తనకు నచ్చిన కార్టూన్ మ్యూజిక్ ఏదైనా వినడం అనుకోండి, ఎంత దూరాన్ని ఉన్నా పరిగెట్టుకుంటూ వస్తాడు. తను నచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏదైనా వినడం అనుకోండి, ఎంత దూరాన్ని కొంచెం సౌండ్ వచ్చినా వచ్చేస్తాడు. అంటే ఏంటి, చెవులు బాగానే పనిచేస్తున్నాయి,
కానీ పూర్తిగా తన లోపల తన నిమగ్నం అవడం వల్ల ఎన్నిసార్లు పిలిచినా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఆటిజం యొక్క ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో పిల్లవాడు పలకపోయినా మనం వెంటనే ఈఎన్టీ డాక్టర్ చూపించి ఈఎన్టీలో బాగానే ఉంది అనుకుంటే నెక్స్ట్ మనకు డౌట్ పడవలసింది ఏంటంటే ఆటిజం. రెండోది వయసు తగ్గ మాటలు రాకపోయినా కూడా. సో మనకి 7-8 నెలలు వచ్చిన బాబా మామ అలా అంటూ ఉంటారు. తర్వాత తాత తాత ఇలా మాటలు స్టార్ట్ అవుతాయి. సో ఈ పిల్లవాడికి 1 year వచ్చినా 2 years 1.5 year వచ్చినా వయసు తగ్గ మాటలు రావట్లేదు అనుకుంటే మాత్రం మీరు నెక్స్ట్ గుర్తించి డౌట్ పడవలసింది ఆటిజమే. మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ అంటారు. ఇప్పుడు సపోజ్ మనం ఎవరితో మాట్లాడతాం అనుకోండి, వాళ్ళ ఫేస్ కళ్ళు చూస్తూ మాట్లాడుతూ ఉంటాం, ఇలా పక్క చూసి మాట్లాడడం కదా. సో ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడు అవతల వాళ్ళు కూడా మన ఫేస్ మాట్లాడుతున్న వాళ్ళ ఫేస్ కళ్ళు చూసి మాట్లాడతాం. కానీ ఆటిజం పిల్లలు మాట్లాడుతున్నప్పుడు అసలు మొహం మన ఫేస్ కానీ ఐ కానీ చూడరు, మొహం చూడరు అసలు. ఏదైనా అడుగుతున్నా కూడా సైడ్ చూసుకుంటూ ఏదో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోయినా కూడా మనం ఆటిజం కింద అదొక ఆటిజం వార్నింగ్ సైన్ కింద మనం గుర్తించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్గా పక్క పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి దగ్గర బొమ్మ ఉంటే ఆ బొమ్మ లాక్కోవడం చూస్తారు, వీళ్ళు బొమ్మ ఇచ్చి ఆడుకుంటారు, అలా వాళ్ళని చూసి నవ్వుతారు, హాయ్ చెప్తారు. సో దాన్ని ఏమంటామంటే పిల్లల మధ్యన కలయికని పీర్ ఇంటరాక్షన్ అంటాం మనం. సో ఆటిజం పిల్లలకి ఏంటంటే ఈ పీర్ టు పీర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు అనమాట. సో ఎవరైనా పక్క పిల్లలు వచ్చినా కూడా పట్టించుకోరు. వాళ్ళు వచ్చి ఆడిస్తాందా ఆడుకుందాం అని చెప్పినా కూడా పట్టించుకోరు. సో వీళ్ళు ఒక్కలే వాళ్ళ ఆటలో వాళ్ళు ఏదో కార్ తీసుకుని ఒక కార్లన్నీ ఒక లైన్ లో పెట్టుకోవడం, లేదా ఒక బాటిల్స్ ఉంటే బాటిల్స్ ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం, లేదా బొమ్మలు ఉంటే బొమ్మలని ఒక లైన్ లో పెట్టుకుంటూ మళ్ళీ ఆ చక్రాలు కారు ఉంటే కారు చక్రాలను అలా చూసుకుంటూ ఉంటాం. ఇలా వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఒక్కలే ఆడుకుంటారు. దాన్ని సాలిటరీ ప్లే అంటాం. మా పక్క పిల్లలతో ఆడకుండా సాలిటరీ ప్లే ఆలో ఉంటే అది కూడా ఆటిజం సిమ్టమ్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం అనమాట. సో పిల్లలతో కలవలేకపోవడం అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ ఈ ఆటిజంలో ఉండదు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనుషుల్లో కలవలేకపోవడం. సో నేను చెప్పాను కదా, వీళ్ళు ఎప్పుడు ఒకే గదిలో ఒకే పేరెంట్స్ వాళ్ళతోనే ఎవరైతే ఒకరిద్దరున్నారో వాళ్ళతోనే ఉంటూ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో కలరు. ఈవెన్ వాళ్ళని మనం బయటికి తీసుకెళ్ళినా పిల్లల గుంపులో ఏదైనా పెళ్లికి తీసుకెళ్ళినా ఏదైనా స్కూల్కి ఏదైనా మార్కెట్ తీసుకెళ్ళినా చాలా రెస్ట్లెస్ అయిపోతారు, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. చాలా ఎంత రెస్ట్లెస్ అయిపోతారంటే ఇంటికి ఏడ్చేస్తూ ఉంటారు, హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. సో వెంటనే ఇంటికి తీసుకొచ్చి దాకా పేరెంట్స్ కి అదొక ఇబ్బంది కింద ఉంటది. సో చాలా మంది పేరెంట్స్ ఈ ఆటిజం వచ్చాక పెళ్లిళ్ళకి వెళ్ళలేరు, ఫంక్షన్స్ కి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ పిల్లవాడిని మేనేజ్ చేయలేక చాలా అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు, లేదా ఎవరో ఒకరు ఇల్లు వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. సో మనుషుల్లో కలవలేకపోవడం, మనుషులు ఒక ఎలాగైనా వచ్చినా మనుషులతో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ప్రవర్తించాలని ఇది వాళ్ళకి తెలియలేకపోవడంతో మనుషులతో కలయిక అనేది ఉండదు, సోషల్ ఇంటరాక్షన్ అంటాం. సో ఆటిజం బేసిక్ థింగ్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, సోషల్ ఇంటరాక్షన్ అనేది కూడా వయసు తగ్గలా ఉండదు. మూడోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమంది పిల్లలు ఆటిజం లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం చాలా మంది పిల్లలకి వాళ్ళ లోకంలో వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. సో కొన్ని వింతగా ఉంటారు అనమాట, మొండుగా ఉంటారు అనమాట. దాన్ని స్టబ్బర్నెస్ అంటాం మనం. స్టబ్బర్నెస్ అని అంటే ఒకేలాగా ఉండాలని కోరుకుంటారు. సపోజ్ పొద్దున్నే లేకగానే టిఫిన్ తినాలంటే రోజు అదే చైర్లో కూర్చోాలి, ఆ చైర్లు కూడా ఆ యాంగిల్లోనే ఉండాలి. సపోజ్ ఫుడ్ కూడా రోజు అదే టిఫిన్ ఉండాలి, అదే చట్నీ ఉండాలి, బయటికి తీసుకెళ్తున్నప్పుడు కూడా అదే రూట్ లో తీసుకెళ్ళాలి. ఇవి ఇన్సిస్టెన్స్ ఆఫ్ సేమ్నెస్, అంటే రోజు ఒకేలా ఉండాలన్నమాట. చిన్న చేంజ్ చేసినా ఒప్పుకోరు. సో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ ఒక రోజు ఆ రోడ్ బ్లాక్ అయిందని వేరే రోడ్ లో తీసుకెళ్తుంటే చాలా విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎంత విపరీతంగా ఏడుస్తున్నాడు అంటే పేరెంట్స్ కి అర్థం అవ్వలేదు, ఏమైనా దెబ్బ తగిలిందా, ఏదైనా గుచ్చుకుందా, కాలుకి ఏదైనా గుచ్చుకుందా అని అన్ని చెక్ చేస్తున్నారు. వాళ్ళ స్కూల్కి వెళ్ళేదాకా అలా ఏడుస్తూనే ఉన్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ రూట్ కాకుండా వేరే రూట్ మార్చినందుకు తన మనసు ఒప్పుకోవట్లేదు తనకి. సో ఒక అబ్బాయి ఉన్నాడు, రోజు అదే రూట్ లో మెట్లు ఎక్కాలి, అన్ని మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక రోజు మెట్లు ఎక్కినప్పుడు వాళ్ళు ఫాస్ట్ త్వరగా వెళ్ళిపోవాలని 2 మెట్లు స్కిప్ చేసేసి ఇలా సైడ్ నుంచి ఇలా తీసుకెళ్ళిపోయారు వాళ్ళ డాడీ. అప్పటి నుంచి ఏడుపు మొదలు పెట్టేసి విపరీతంగా ఏడపడం మొదలు పెట్టాడు. వదిలేస్తే మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ అదే మెట్లు ఎక్కి వచ్చాడు అనమాట. అంటే ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి, మార్పు అనేది ఉండకూడదు అనేది ఈ ఆటిజం లక్షణంలో ఉంటుంది. కొంతమందికి సెన్సరీ ఇష్యూస్ అని ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ అంటే కొన్ని రకాల సెన్సెస్ లో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న నార్మల్ సౌండ్స్, చిన్న ఫోన్ సౌండ్స్, కాలింగ్ బెల్ సౌండ్స్, లేదా కుక్కర్ సౌండ్స్ వినగానే ఇలా వెంటనే చెవి మూసేసుకుంటాడు చాలాసేపు.
సో చిన్న సౌండ్స్ కూడా థ్రెషోల్డ్ తట్టుకోలేరు అనమాట. కొంతమంది పిల్లవాళ్ళు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఈ టచ్ సెన్సేషన్ కి సెన్సిటివ్ గా ఉండి ఏ బట్టలు వేసినా కూడా ఒకే ఒక ఫ్యాబ్రిక్ ఉంచుతాడు. ఇంకే బట్టలు వేసుకోవడం అనమాట. ఏ బట్టలు వేసినా మొత్తం బట్టలన్నీ ఇప్పేసి ఉంచుతాడు. ఇంట్లో కూడా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు పేరెంట్స్ వచ్చి. అంటే ఒప్పుకోవట్లేదు ఆ సెన్సిటివ్నెస్. ఇప్పుడు మనకి సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు బట్ట సెన్సిటివ్నెస్ ఉందంటే, సపోజ్ నాకు ఒక పర్టికులర్ పౌడర్ ఇక్కడ చాక్ పౌడర్ వేసారనుకోండి ఎవరైనా, నాకు ఇష్టం ఉండదు, అది నాకు ఎలర్జీ లాగా రావచ్చు, నాకు అది సెన్సిటివ్ గా ఉంటుంది, అంటే క్లీన్ చేసేసుకుంటాను. అలాగే మనకి ఒక్కొక్కరికి ఒక రకం సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి టచ్ కి సంబంధించిన సెన్సిటివిటీ వల్ల కొంతమంది బట్టలు ఉంచుకోరు, అస్తమానం తీసేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక రకం, నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి స్కూల్ కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకోడు, వాళ్ళ ఫ్యాబ్రిక్ నచ్చదు అబ్బాయికి. స్కూల్ కూడా పేరెంట్స్ సివిల్ యూనిఫామ్ లోనే తీసుకెళ్తారు, సివిల్ డ్రెస్ లోనే తీసుకెళ్తారు ఇప్పటికీ. సో అది సెన్సిటివ్ ఇష్యూ ఒక విధంగా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ప్రతి వస్తువు ఏది ఇచ్చినా, పెన్ ఇచ్చినా కూడా వాసన చూస్తూ ఉంటాడు అనమాట. ఏ వస్తువు ఇచ్చినా, పేపర్ ఇచ్చినా వాసన చూస్తాడు, మనం స్పూన్ ఇచ్చినా వాసన చూస్తాడు. ప్రతి దాన్ని కూడా వాసన చూడటం అనేది కూడా అది ఒక రకమైన ఆల్ ఫ్యాక్టరీ సెన్సేషన్, అది ఒక సెన్సరీ ఇష్యూ. అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు, రోజు ఒక అస్తమోన్ లైట్లు తీసుకుని కళ్ళు వేసేసుకుంటూ ఉంటాడు. చాలా పవర్ఫుల్ లైట్లు కూడా అస్తమోన్ కళ్ళు వేసుకుంటే తనకు అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంటుంది. ఎక్కడ లైట్ కనపడినా వేసుకుంటాడు, అది ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. కొంతమంది హైపోసెన్సిటివ్ అంటారు. కొంతమంది ఏంటంటే స్మూత్ సర్ఫేస్ ఇష్టంగా ఉంటారు. ఎక్కడ స్మూత్ సర్ఫేస్ జరిగినా ఇలా రబ్బింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. సో ఈ విధంగా వీళ్ళలోను సెన్సరీ ఇష్యూస్ అనేవి కూడా ఉంటాయి ఆటిజంలో. ఒకటి సెన్సరీ ఇష్యూస్, ఒకటి ఒకే రకంగా ఉండడం, ఇన్సిస్టెన్స్ ఆఫ్ సేమ్నెస్ అంటాం. ఇంకోటి ఏంటంటే కొంతమంది మూమెంట్స్ చేస్తుంటారు అస్తమానం కారణం లేకుండా, ఇలాగ హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే జంపింగ్ చేస్తూ ఉంటారు, హెడ్ నాడింగ్ చేస్తూ ఉంటారు. వీటిని లేకపోతే కొంతమంది కంటిన్యూస్ గా సర్కిల్ లా తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఇలాగ చేతులను ఇలా తిప్పుతూ ఉంటారు సర్కిల్స్ లోపల, గంటల తరబడి సర్కిల్స్. ఇవన్నీ కూడా మన స్టీరియోటైపిక్ బిహేవియర్స్ అంటాం. ఇలాంటివి కూడా ఈ ఆటిజం పిల్లల్లో ఉంటాయి. అంటే దానికి కారణం ఉండదు, ఆ బిహేవియర్ అలా రిపీటెడ్ గా చేస్తుంటారు. అవి కూడా మనకి ఆటిజం కి సంబంధించి లక్షణాలుగా మనం గుర్తిస్తుంటాం. ఇవే కాకుండా కొంతమంది పిల్లలు కొన్నాటికి బాగా అట్రాక్ట్ అయిపోతారు. మన దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఎప్పుడు కారులతోనే ఆడతాడు. ఇంకా కారులో ముఖ్యంగా కారుల చక్రాలు అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఎక్కువ కిచెన్ యూటెన్సిల్స్, ఇంట్లో కిచెన్ యూటెన్సిల్స్ అన్ని తెచ్చుకుని ఆటలతోనే 24 గంటలు తనతో ఆటలతోనే ఉంటూ ఉంటాడు అనమాట. సో కొన్ని రకాల వస్తువులతో అట్రాక్ట్ అయిపోయి ఆటలతోనే ఎక్కువసేపు గమనం చేస్తూ ఉంటాం. పదే పదే చేసిన పని అదే ఆట దాంతో ఆడటం కూడా మనం ఆటిజం యొక్క లక్షణాలుగా గుర్తిస్తాం. సో ఎప్పుడైతే మనకి ఇది పిల్లవాడు వయసు తగ్గల మాట స్టార్ట్ అవ్వకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పిల్లల్లో కలవకపోయినా, తనకు కావాల్సింది ఏటో కనీసం సైకిల్లో కూడా చూపించలేకపోయినా, అంటే కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఈ బిహేవియర్స్ ఏదైతే నేను చెప్పానో, కొన్ని రకాల బిహేవియర్స్, ఈ మొండిగా ఉంటామని చెప్పాను కదా, బిహేవియర్స్, సెన్సరీ ఇష్యూస్, ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఆటిజం గా గుర్తించి వీలైన త్వరగా దగ్గరలో ఉన్న పిడియాట్రిషియన్ కానీ, చైల్డ్ సైకాట్రిస్ట్ కానీ చూపించగలితే వాళ్ళు మళ్ళీ అనాలిసిస్ చేస్తారు. మనం అనుకున్నది ఒకటి, వాళ్ళు మళ్ళీ రకరకాల దీనికి స్కేల్స్ ఉంటాయి అనమాట, కరెక్ట్ గా అసెస్మెంట్ చేయడానికి, చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకు అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది అనమాట. దీన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్స్ అంటాం. ఎందుకంటే మన ఫస్ట్ 5 years బ్రెయిన్ లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు, ప్లాస్టిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఏది ఇచ్చినా కూడా బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటుంది, చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం చిన్న వయసులో కానీ స్టార్ట్ చేస్తే చాలా మంది పిల్లలు నార్మల్ చేసేయచ్చు మనం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన డౌట్ రాగానే డిలే చేయకూడదు. దానికి డాక్టర్ డయాగ్నోస్ ఇచ్చినా, మన డౌట్ వచ్చినా కూడా దీన్ని లేట్ చేస్తే, వయసు 5 ఏళ్ళు దాటించేసాం అనుకోండి, అప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ చిన్న వయసులో వచ్చినంత ఇంప్రూవ్మెంట్ రాదనమాట. మీకు నేను ఎప్పుడు పేషెంట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక చిన్న మొక్క ఉంది, దానికి గాలి వేసింది, కొమ్మ వంగిపోయింది. గాలి వేయడం వల్ల అప్పుడు మన వెంటనే చిన్న పుల్ల మొక్క పెట్టి పెడితే స్ట్రైట్ గా ఎదిగేస్తుంది. అలా కాకుండా వదిలేసాం అనుకోండి, అది కొన్నాళ్ళకి చెట్టు అయిపోయి కాండం గట్టిగా అయిపోయింది అనుకోండి, అప్పుడు వంగదీయలేము మనం. అలాగే బ్రెయిన్ కూడా చిన్న వయసులో చేస్తేనే మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో ఏం చేయాలి అసలు? మనకి ఆటిజం ఎందుకు వస్తుంది అనుకుంటే, మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జెనెటిక్ అని అంటారు అనమాట ఆటిజం. అంటే అమ్మ పొట్టలో ఉన్నప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్, మన బాడీ డెవలప్మెంట్ ప్రతిదీ కూడా జీన్స్ ప్రకారంగా జరుగుతుంది. జెనెటిక్ కోడ్ అని ఉంటుంది. అమ్మ నుంచి, నాన్న నుంచి వచ్చిన జీన్స్ నుంచి ఒక జెనెటిక్ కోడ్ తయారయ్యి, ఆ జీన్స్ ప్రకారంగా ముక్కు ఎలా తయారో, చెయ్యి తయారవ్వాలి, ప్రతిదీ ఆ కోడ్ ప్రకారంగా తయారవుతాయి.
కొంతమంది పిల్లల్లో కొన్నిసార్లు ఏమవుతాయంటే చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయి అనమాట. అందులో ఎర్రర్స్ అవడం వల్ల లేకపోతే చేతి వంకరగా ఉండొచ్చు, ముక్కు వంకరగా ఉండొచ్చు. అలాగే బ్రెయిన్ లో కూడా కొన్ని ఏరియాస్ వయసు తగ్గాల డెవలప్మెంట్ లో తేడాలు ఉండొచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ లో. అప్పుడు పుట్టుకతోనే ఆ ఏరియాస్ కొన్ని సరిగ్గా ఉండేవనుకోవచ్చు, మనం మీకంటే ఈజీగా అర్థం అవడానికి చెప్తాను నేను. సో అందుకు వాళ్ళకి పుట్టినప్పుడే వీళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా స్పీచ్ కమ్యూనికేషన్ సంబంధించిన ఏరియా, మనుషుల్లో కలిసినప్పుడు సోషల్ ఇంటరాక్షన్ సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ సరిగ్గా ఎదుగుదలలో లేవనుకోవచ్చు మనం. సరిగ్గా అంటే సరితుల్యంగా అనుకుంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి, దాన్ని బాగు చేయాలి. ఎలా బాగు చేయగలం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి చేతులు మన బాడీ ఎదుగుదల సరిగ్గా లేదనుకోండి, కడుపు నిండా ఫుడ్ అనేది అవసరం. ప్రతి డాక్టర్ చెప్తే పౌష్టికమైన ఫుడ్ పెట్టాలి, ఎగ్ పెట్టాలి, మిల్క్ ఇవ్వాలి, ఇలా చెప్తారు డాక్టర్స్. కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవ్వాలంటే మాత్రం ఫుడ్ కాదు మెయిన్. బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాల నుంచి వచ్చే స్పందన ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఒక కుర్రవాడికి పుట్టినప్పటి నుంచి రోజు ఒకే గదిలో ఉంచి మనుషులు కలవడానికి ఛాన్స్ లేకుండా ఒక్కడు అలా ఉండడం అనుకోండి, తన బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వదు. ఎందుకంటే తనకి మనుషుల్లో కలవడానికి ఛాన్స్ లేకుండా, మనుషుల మాటలు వినకుండా ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అందదు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగాలి అంటే స్టిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఒకవేళ కానీ మీ ఫ్యామిలీలో కానీ అది కానీ తక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం జాగ్రత్త పడాలి ఫస్ట్ థింగ్. సో ఇంట్లో ఎంతమందిని, ప్రతి ఒక్కరికి ఆటిజం చిల్డ్రన్ వచ్చి పిల్లలకి పేరెంట్స్కి అడుగుతారు, మీ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది మనుషులు మీ బాబుతో మాట్లాడుతున్నారంటే చాలా మంది 80-90% పిల్లలు పేరెంట్స్ ఏం చెప్తారంటే, మీ ఇద్దరమేనండి, నేను జాబ్కి వెళ్ళిపోతాను, మా ఆవిడ కూడా జాబ్కి వెళ్ళిపోతారు, లేదా మా ఆవిడ చాలా బిజీగా ఉంటారు, సో బాబు ఒక్కడే ఉంటాడు అని ఈ విధమైనదే ఉంటది. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండి చాలా చోట్ల ఇద్దరు వర్కింగ్ లో ఉంటారు. బాబుని ఏదో క్రష్ లోనో లేకపోతే మెయిడ్ ని పెట్టామండి, మెయిడ్ చూసుకుంటుంది. మెయిడ్ ఏం చూస్తుందంటే మెయిడ్ ఆ భోజనం పెట్టేసి టీవీ చూపిస్తుందండి, ఇలాగ ఉంటది. సో మా దగ్గర తీసుకొచ్చే వరకు మాట్లాడి మనుషులే సరిగ్గా ఉండరు. ఏం మాట్లాడతారంటే సాయంత్రం వచ్చాక అన్నం తిన్నావా, హాయ్ చెప్పాడు, బాగున్నావా అని 2-3 మాటలు, అవి సరిపోవు బ్రెయిన్ డెవలప్మెంట్. ఇప్పుడు సపోజ్ మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక పల్లెటూరుకి వెళ్ళామంటే పొద్దున్నే లెగ్గానే పక్కింటి వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, మీ నాన్న ఏరేదని చెప్తారు, ఏం కూర తిన్నామని చెప్తారు, ఏం చేయకపోయినా కూడా మళ్ళీ పక్క పిల్లలు వచ్చి గిల్లుతారు, ఇంకొకరు వచ్చి నవ్విస్తారు, ఇంకొకరు బయటికి తీసుకెళ్తారు. సో 1 year నుంచే ఆ బాబు మిగతా అందరి ఫేసులు చూసి నవ్వటం, మాట్లాడటం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాటలు వినడానికి బోల్డ్ అంత స్పందన దొరుకుతుంది. అలా ఇప్పుడు కానీ న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసి ఇంట్లో ఉంటాం వల్ల ఆ స్పందన అందట్లేదు యాక్చువల్గా. అది మెయిన్ రీజన్ అనమాట. ఒకవేళ పుట్టినప్పటికి కొన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఒకవేళ స్పందన కరెక్ట్ గా కానీ ఉండగలిగితే కొంత మనం వీటి నుంచి అధిగమించవచ్చు అనమాట. ఈవెన్ ఆటిజం వచ్చాక కూడా ఈ స్పందన అనేది చాలా ఇంపార్టెంట్. మనం థెరపీలు ఎలాగే తీసుకుంటాం, కానీ ఇంట్లో మాట్లాడే మనుషులు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ మంది మనుషులు ఉంటే అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ ట్రీట్మెంట్, రెగ్యులర్ మందులు ఉన్నాయి, రెగ్యులర్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఇంపార్టెంట్, నేను కాదన్నా. ఇంట్లో పరంగా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎంత ఎక్కువ మంది మనుషులు ఉంటే అంత ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరిని, మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు, మీ అత్తగారు మామగారు ఎక్కడున్నారు, కొన్ని రోజులు మాటలు వచ్చేదాకా ఇంట్లో వచ్చి ఉంచండి అని చెప్తాను. కానీ కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళకు బిజీగా ఉన్నారంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు 24 గంటలు ఫోన్ చూసుకుంటున్నారు, మా తాతయ్య కూడా, వీళ్ళ తాతయ్య గారు కూడా, ఇలాంటివి కూడా ఉంటున్నాయి ఈ మధ్య సమస్యల్లో. కానీ వాటిని అధిగమించి మనం ఇంట్లో మనుషులు కానీ ఎక్కువ మందిని ఉంచగలిగితే మాత్రం వీళ్ళకి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆటిజంలో ఈవెన్ రీసెంట్ రీసెర్చ్ కూడా చెప్తుంది ఏంటంటే, స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తే, ఫస్ట్ ఇయర్ అప్పుడు మొబైల్ టీవీలు స్క్రీన్ పిల్లలకి ఎక్కువసేపు చూపిస్తే 3 ఏళ్ళప్పుడు ఆటిజం లక్షణాలు రావడానికి ఛాన్స్ ఉంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా స్లో అయిపోవడానికి ఛాన్స్ ఉంది అనేది క్లియర్ కట్ గా రీసెర్చ్ ఉంది మనకి. సో అందుకే ఏంటంటే స్క్రీన్ అనేది జీరోగా ఉంచాలి. ఇప్పుడు 7-8 నెలలు వస్తే పిల్లవాడు ఒక 2 చేతితో ఫోన్ పట్టుకుంటే చాలా ఫోన్ ఇచ్చేస్తున్నారు ఈ కాలంలో. వాళ్ళకి అర్థం అట్లా పేరెంట్స్కి ఇచ్చి చాలా మంది పేరెంట్స్ తెలుసు ఏంటి ఫోన్ ఇవ్వకూడదని. కానీ కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా రెస్ట్లెస్గా ఉంటారు, ఒకచోట కుదురుకో కూర్చోలేరు. వాళ్ళని కంట్రోల్ చేయడం పేరెంట్స్కి ఒక ఛాలెంజ్ లో ఉంటుంది. అలాంటి అలాంటి పిల్లలకు కూడా ఈ ఫోన్ ఇవ్వడం అనేది చాలా కామన్ అయిపోతుంది ఈ కాలంలో. సో ఫోన్ అనేది ఇవ్వకూడదు. మీరు అనొచ్చు, డాక్టర్ గారు ఫోన్ ఇస్తున్నారు కదా, ఫోన్ ఇప్పుడు ప్రతి పిల్లల ఇంట్లోనూ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫోన్ చూస్తున్నారు, అందరికీ ఎక్కడ వస్తుందండి ఆటిజం అని అనొచ్చు. చాలా మంది అడుగుతుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఐనాక్స్ మూవీలో ఫస్ట్ షో సినిమా చూసి వచ్చాను అనుకోండి. చూసొచ్చి ఇంటికి రాగానే నేను రాత్రి పడుకునేదాకా నాకు అవే మెమరీస్, అవే సినిమాలు ఏం జరిగాయి అయ్యా అస్తమాను గుర్తొస్తూ ఉంటాయి. సో ప్రపంచం అంతా తెలిసిన నాకే 3 గంటల సినిమాకి వెళ్ళొస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది. 2-3 సంవత్సరాల పిల్లలకి అమ్మ నాన్న బెడ్రూమ్ హాల్ తప్పి బయట ప్రపంచం తెలియదు. అలాంటి పిల్లలకి మీరు 3-4 అవర్స్, 3-4 అవర్స్, నా దగ్గర కొంతమంది పేరెంట్స్ ఉన్నారు 7-8 గంటలు మెలకుగా ఉన్నంతసేపు ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు యాక్చువల్గా.
ఎందుకంటే వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి ఎక్కడైతే డిస్టర్బ్ చేస్తాడో, కుదురుగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతాడో అని. సో ఆ పిల్లవాడు రోజు ఒకే రకమైన కార్టూన్స్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు ఇంకా అదే ఆ లోకంలోనే ఉంటాడు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను స్క్రీన్ చూసాను అనుకోండి, వీడియో చూస్తాను అనుకోండి, వీడియోలో మనుషులు చూస్తాను అనుకోండి, వీళ్ళు నిజమైన మనుషులు కాదు, ఇది వీడియో, వీళ్ళు నిజమైన మనుషులు కాదు, నిజమైన మనుషులు అంటే వీళ్ళందరూ అని నేను తేడా డిఫరెన్షియేట్ చేయగలుగుతాను, నా బ్రెయిన్ డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది. కానీ ఆటిజం ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లల బ్రెయిన్ తీసుకుంటే ఏది వీడియో అంటే, వీడియో అంటే వర్చువల్ మీడియా అంటాం మనం, ఏది వీడియో ఏది రియల్ లోకం అనేది డిఫరెన్షియేట్ చేయలేరు వాళ్ళు. సో వీడియో కూడా నిజంగా అనుకుంటారు. ఇప్పుడు ఒక 7-8 గంటల వీడియో అలా కంటిన్యూస్ 100 అవర్స్ టుగెదర్ చూస్తున్నారు అనుకోండి, 7-8 గంటల వీడియో అలా చూస్తుంటే పిల్లలు అదే అసలు లోకం అనుకుంటారు. అసలు లోకం అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ చూసి కొద్దీ వీళ్ళు కూడా ఆ లోకంలో పార్ట్ అనుకుంటారు. అన్ని గంటలు చూస్తుంటే వీళ్ళు కూడా అదే అసలు లోకం అనుకుని వీళ్ళు కూడా ఆ లోకంలో పార్ట్ అనుకుంటారు. మీరు కట్టేసినా కూడా మైండ్ లో వాళ్ళకి అవే రన్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఇంట్లో సాయంత్రం మమ్మీ డాడీ వచ్చి వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు పిలిచే మాటలు వాళ్ళ బ్రెయిన్ కి స్టిమ్యులేట్ అవ్వు. ఎలా అవుతాయి? ఛాన్స్ లేదు కదా. సో ఎందుకంటే ఆల్రెడీ ఆ లోకంలో ఉన్నాడు కాబట్టి. నా దగ్గర ఒక కుర్రాడు ఉన్నాడు, ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాడు, కానీ అబ్బాయి జస్ట్ కొరియా మాట్లాడతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గంటల తరబడి కొరియా లాంగ్వేజే విన్నాడు అబ్బాయి. ఇంట్లో తెలుగు రాదు, ఏమి రాదు, పిలిచినా ఎలా కావాలో చెప్పడు. ఎప్పుడు మన ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇంకో అబ్బాయి అన్నాడు, ఓన్లీ అమెరికన్ యాక్సెంట్ లో లాంగ్వేజ్ లో ఏదేదో మాట్లాడతాడు. లాంగ్వేజ్ మాత్రం మనకి అమెరికన్ యాక్సెంట్ లో ఉన్నట్టు ఉంటుంది అంతా. ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడంటే టోటల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, అసలు వాళ్ళ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. సో కాకపోతే గంటల తరబడి మొబైల్ చూస్తాడు. ఆ అబ్బాయికి మాటలు లేవు, ఐ కాంటాక్ట్ లేదు, ఏం కావాలో చెప్పడు. ఏది అడిగినా కూడా తనలో తాను ఇలా అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ లో తనలో తను మాట్లాడుకుంటాడు యాక్చువల్గా. సో ఇలా తనలో తను మాట్లాడుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. సో వాళ్ళు అంటే దాని అర్థం పూర్తిగా ఇంకా వాళ్ళ లోకంలోనే ఆ లోకంలోనే ఉంటున్నారని. సో నా ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే, మొదట 5 సంవత్సరాలు మామూలుగా మన గైడ్లైన్స్ ఏం చెప్పాయంటే 2 years వరకు అసలు స్క్రీన్ ఇవ్వకూడదని అంటారు. కానీ నేనేమంటానంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మొదట 5 సంవత్సరాలు స్క్రీన్ అనేది 0 చేసేయాలి. స్క్రీన్ అంటే టీవీ అనే కాదు, టీవీ కానీ, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ, ఏదైనా స్క్రీనే. ఏ స్క్రీన్ ఇవ్వకుండా ఉంచితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చక్కగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్. సో వన్స్ ఎప్పుడైతే మీకు ఆటిజం అనే లక్షణాలు గుర్తించారో, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారు చూపించి ఎవాల్యుయేషన్ చేయించుకుని థెరపీలు, కొంతమంది స్పీచ్ దగ్గరలో, ఇప్పుడు థెరపీలు కూడా చాలా మంది బోల్డ్ అన్ని థెరపీ సెంటర్లు ఉన్నాయి. సో థెరపీ, స్పీచ్ ఆక్యుపేషనల్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ స్పీచ్ థెరపీ చేయాలంటే అది క్వాలిఫైడ్ పర్సన్ చేయాలి. స్పీచ్ థెరపీ చేసే వాళ్ళు BASLP కోర్స్ అవుతారు, వాళ్ళైతేనే కరెక్ట్ గా చేయగలుగుతారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపీ చేసే వాళ్ళు BOT అని కోర్సు, 4 ఏళ్ళ కోర్సు, వాళ్ళు చేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది నర్సెస్ వచ్చి నేను స్పీచ్ థెరపీ చేస్తానంటారు, 10th క్లాస్ చదివిన వాళ్ళు చేసేస్తామన్నారు. సో మీరు థెరపీ ఒకవేళ చేయించుకోగలిగితే వాళ్ళు స్పీచ్ థెరపీ చదివారా, స్పీచ్ థెరపీ చేయించుకోవాలంటే స్పీచ్ థెరపీ చదివారా లేదు చూడాలి. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఆక్యుపేషన్ BOT చేశారా లేదనేది, కోర్స్ చదివారా లేదో చూసుకోవాలి. స్పీచ్ థెరపీ BSL ఈ చేసిన వాళ్ళతో చేయించుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో మాత్రం మనుషులు ఉండేలా చూసుకోండి, స్క్రీన్ 0 చూసుకునేలా చూడండి. వీలైనంత వరకు ఎప్పుడు తనతో, మా పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇంకోటి ఏంటంటే, పిల్లలకి ఇంపార్టెంట్ మెడిసిన్ ఏంటంటే ఆటలు అనమాట. సో వీళ్ళు ఒక్కలే ఆడుకుంటారు కాబట్టి వీలైనంత వరకు పెద్దోళ్ళు ఆడాలి. పెద్దోళ్ళు ఆడుతుంటే ఆటల్లో మాటలు ఉంటాయి చూసారా, ఇవి బాగా స్పందన అవ్వే అవకాశాలు ఉంటాయి, ఆ మాటలు బాగా గుర్తుంచుకునే అవకాశాలు ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఎక్కువ ఆటలు పిల్లలతో ఆడుతూ ఆటల్లో మాటలు ఉండేలాగా చేసుకుంటే వాళ్ళని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్ అన్నారు. సో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మీరు డౌట్ పడితే అప్పటి నుంచే ఎంత త్వరగా, దీనికి ఈ ఏజ్ లో స్టార్ట్ చేయాలని టైం అయితే లేదు. యూజువల్ గా మనకు ఆటిజం లక్షణాలు 1.5 year కి బయటపడతాయి. యూజువల్ గా 1 year అప్పుడు పిలిచినా పలకట్లేదు, ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు, ఏంటి బేరా టెస్ట్ నార్మల్ గా ఉంది, ఏంటిలో చూపిస్తే అని ఎప్పుడైతే అన్నారో, ఇమీడియట్ గా 1.5 year కైనా స్టార్ట్ చేసేయాలి ఇంటర్వెన్షన్స్ అంటే ఈ మనం ముఖ్యంగా స్పీచ్ స్టిమ్యులేషన్, స్పీచ్ లో ముఖ్యంగా మనం ఫోకస్ చేసేది ఏంటంటే ప్రీ లింగ్విస్టిక్ స్కిల్ సెంటర్. అంటే మాటలు రాకముందు పిల్లవాడికి కొన్ని రావాలన్నమాట, అప్పుడే మాటల లెవెల్కి వెళ్తాడు. ఏంటి రావాలి అంటే ఐ కాంటాక్ట్ అనేది రావాలి. ఐ కాంటాక్ట్ వస్తేనే నెక్స్ట్ ఐ కాంటాక్ట్, జాయింట్ అటెన్షన్, అంటే మనుషుల్లో కలిసి ఇగో చంద్రుడు అదుగు అని వేరుతో చూపిస్తే పిల్లవాడికి చంద్రుడు అని చూస్తారు కదా, ఇద్దరు కలిపి ఒకే పాయింట్ మీద ఫోకస్, దాన్ని జాయింట్ అటెన్షన్, అది రావాలి. పిల్లల్లో కలవడం రావాలి, మనుషుల్లో కలవడం రావాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట యాక్చువల్ గా. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్, జెస్చర్స్, జాయింట్ అటెన్షన్, పాయింటింగ్, వేలుతో చూపించడం, ఐ కాంటాక్ట్, ఇలాంటి వాటి మీద ముందు ఎక్కువ ఫోకస్ పెట్టి థెరపీలో కూడా వాటిలో ఫోకస్ చేసి వీలైతే చిన్న వయసులోనే స్టార్టింగ్ చేస్తే
మనకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే 20-25% పీపుల్ చిల్డ్రన్ నార్మల్ అయిపోతారండి. మీరు అన్లెస్ పిల్లవాడి పక్క పిల్లల్ని డిస్టర్బ్ చేసి కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. నేను చెప్పాను కదా, కొంతమంది పేరెంట్స్ ఎందుకు స్క్రీన్లు ఇస్తున్నారంటే పిల్లవాడిని కంట్రోల్ చేయలేరు. ఆయన కంట్రోల్ చేయకుండా లేకపోతే లాగేసి ఇసిరేసి పారిపోవడం ఇలాంటి చేయడంతో కూర్చోబెట్టడానికి అలా చేస్తూ ఉంటారు అన్న స్క్రీన్. సో ఈ హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలు ఏమవుతారంటే పక్క పిల్లల్ని తొయ్యడం, పక్క పిల్లల్ని కొట్టడం, లాగేయడం, క్లాస్లో కూర్చోబెడితే చాలా క్లాస్లో కూర్చోరు, అసలు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మామూలు స్కూల్లో ఉంచలేరు, టీచర్లు కూడా మేము ఉంచలేమని చెప్తారు అనమాట. సో అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి హైపర్ యాక్టివిటీ కంట్రోల్ చేయడానికి మంచి మందులు ఉన్నాయి మన దగ్గర. ఈ కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ అని చాలా మంది ఒక అపోహ ఉంది, మందులు వేస్తే ఏదో స్టెరాయిడ్స్ అవ్వచ్చు, ఏమైనా చిన్న పిల్లలకి ఏదైనా అవుతుంది ఏమో అని చాలా రాంగ్ నోషన్ ఉంది. మన మంచి మందులు హైపర్ యాక్టివిటీ కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. సో ఆ మందులు కానీ మనం డోసులో కరెక్ట్ డోసులో డాక్టర్ దగ్గర ఇప్పించగలిగితే హైపర్ యాక్టివిటీ చాలా ఫాస్ట్ గా కంట్రోల్ అవుద్ది. క్లాస్ లో బుద్ధిగా కూర్చోగలుగుతారు, వాళ్ళు నార్మల్ స్కూల్కే పంపించగలుగుతారు. మీరు ట్విన్స్ లో ఇద్దరికి ఒకరికే వస్తుంది అన్నారు, కానీ ఒకసారి ఇద్దరికి రావచ్చు. కొంతమందికి ఒక్కరికే కూడా రావచ్చు అన్నది, ఇద్దరిలో ఒకరికే రావచ్చు. సో వచ్చినప్పుడు ఏంటంటే ట్విన్స్నే కాదు, మామూలు పిల్లలు ఉన్నా కూడా పక్కన తమ్ముడు ఉన్నా కూడా తమ్ముడితో ఆడరాడు. సో తమ్ముడితో ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో మనం ఎప్పుడైతే ఈ ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేసి మనుషుల్లో కలవడం ఇంప్రూవ్ చేస్తామో, తమ్ముడితో ఆడటం మొదలు పెడతారు, వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేస్తారు. కొన్నాళ్ళకి ఇద్దరు బయట వాళ్ళతో సరిగ్గా ఆడరేమో కానీ తమ్ముడితోనూ చెల్లితో ఎవరైతే సిబ్లింగ్స్తో ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ ఖచ్చితంగా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కానీ మీరు చెప్తున్న ఈ కరుక్కోవడం, ఈ బిహేవియర్స్ ఏంటంటే వీళ్ళకి ఏది కావాలి, సపోజ్ అక్కడ వాళ్ళకి ఒక జ్యూస్ కావాలి, పేరెంట్స్ ఇవ్వట్లేదు, అది కావాలి. మిగతా వాళ్ళైతే నార్మల్ కమ్యూనికేషన్, డాడీ నాకు ఇది జ్యూస్ ఇవ్వు, డాడీ నాకు ఈ జ్యూస్ కావాలి అని ఏడవడం, నాకు ఇవ్వాలి తప్పదని కమ్యూనికేట్ చేయగలుగుతారు, వేలతో చూపించిన కావాలి. ఈ ఆటిజం పిల్లలు మాటల ద్వారా చెప్పలేరు, సైకిల్ ద్వారా చేయలేరు. కానీ ఆ కావాలి అనే ఆతురత, కావాలనే యాంగ్జైటీ, ఆ యాంగ్జైటీని, ఆ కోపాన్ని లేదా చిరాకుని ఒక రకమైన బిహేవియర్ కొరుక్కోవడం లాగా ప్రదర్శిస్తారు అనమాట. అది ఒక ఈ ప్రాబ్లం, దాన్ని ఒక ప్రాబ్లమేటిక్ బిహేవియర్ కింద మనం గుర్తిస్తాం. కరుక్కోవడం కానీ, తొయ్యడం కానీ, వాళ్ళని కొట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమేటిక్ బిహేవియర్. కానీ ఆ ప్రతి బిహేవియర్ కి ఒక కారణం ఉంటది వాళ్ళకి. ఇందాక నేను చెప్పినట్టు ఆ జ్యూస్ కావాలి, అది అందలేనందుకు కోపం వచ్చి కొరుక్కున్నాడు. కొరుక్కోవడానికి కారణం ఏంటంటే అది అందట్లేదు అనేది ఒక కారణం. సో పేరెంట్ అది కొన్నిసార్లు గుర్తించగలుగుతారు కూడా. కోపం వచ్చినాడు ఎక్కువ ఖర్చుకుంటున్నాడు, సంతోషం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఖర్చుకుంటారు. సో ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ సందర్భం వచ్చినప్పుడు కొరుక్కోకుండా వేరే విధంగా గుడ్ మెథడ్ ఆఫ్ కోపింగ్ ని మనం నేర్పించగలిగితే ఇలాంటి బిహేవియర్స్ తగ్గుతాయి. మనకి రీసెంట్ ఫిగర్స్ అయితే అమెరికన్ సిడిసి ఫిగర్స్ అయితే మనకి ప్రెసెంట్ 31 మందిలో ఒకరు ఆటిజం ఉన్నారని, 31లో ఒకరు ఉంటున్నట్టు రీసెంట్ ఫిగర్స్ చెప్తున్నాయి మనకి. ఆటిజం ఇది వరకుతో పోలిస్తే అది చాలా పెరిగిపోతుంది, ఈ నంబర్ ఎక్కువైపోతుంది. క్యూర్ అయ్యే రేషియో అనేది ఉండదు దీనికి, మనకి క్యూర్ అయ్యే రేషియో ఉండదు. కానీ మనకి ఇంప్రూవ్మెంట్ ఎంత మందిలో ఇంప్రూవ్మెంట్, ఎంతమంది తగ్గుతున్నారు అనేది. పాత స్టడీస్ అరౌండ్ 15 మంది నార్మల్ అయిపోతారు ఇంచుమించు. అంటే ఆటిజం మనం గుర్తించడానికి స్కేల్స్ ఉంటాయి అనమాట. మనకి స్కేల్స్ ముఖ్యంగా క్రైటీరియా ప్రకారం గుర్తించాక నెక్స్ట్ స్కేల్స్ అప్లై చేస్తాం. కార్స్ అని, ఈసా అని డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. ఎంచాట్ మనం ఫస్ట్ గుర్తించాక ట్రీట్మెంట్ ఇచ్చాక కొన్నాళ్ళపైకి మళ్ళీ చేస్తే ఆ స్కేల్లో ఆటిజం కింద లెక్కలోకి రారు, బయటకు వచ్చి తగ్గిపోయినట్టే వస్తుంది అనమాట మనకి. సో ఆ విధంగా ఆటిజంలో కిందకి రారు కొన్నాళ్ళ ప్రోగ్రెస్ అయ్యాక. అలాగా 15 మంది అనేది 100లో 15 మంది నార్మల్ అయిపించి ఆటిజం నుంచి బయటకు వచ్చేస్తున్నారని రీసెర్చ్ చెప్తుంది. అది ఉండి కొద్ది ఇప్పుడు రీసెంట్ ట్రీట్మెంట్స్ పెరిగి కొద్ది 20 మంది దాకా వెళ్తున్నారు. 20 మనం రీసెంట్ గా మా స్టడీలో చేసాం, 22 నుంచి 25 మంది దాకా ఆటిజం నుంచి బయటకు వచ్చేసారు వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక. సో ఆ విధంగా మనం ఎంతమంది నార్మల్ అవుతున్నారు అనేది చూస్తాం. దీనికి ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో చాలా గవర్నమెంట్ స్టేట్స్ లో దీని గైడ్ లైన్స్ అని లేవు. థెరపీ సెంటర్ అంటే నేను చెప్పిన బిఎస్ఎల్పి ఉండాలి, బిఓటి ఉండాలని, ఇది ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కానీ మనకి లేవు. సో ఎవరైనా ఇప్పుడు నేను చెప్తున్నాం కదా, నర్సింగ్ చేసే వాళ్ళు లేకపోతే ఒక స్పీచ్ వాళ్ళు ఉంటారు, స్పీచ్ వాళ్ళే ఓటీ కూడా చేసేస్తారు అనమాట. మేము ఓటీ ఇస్తామని రాసేసుకుంటారు, వాళ్ళే ఓటీ ఇస్తామంటారు. వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ట్రైన్ అయిన స్పీచ్ లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు, వాళ్ళు ఓటీ అనేది 4 years కోర్సు, మేము ఓటీ ఇచ్చేస్తున్నాం అంటారు. అది అప్పుడు ఏమవుతుందంటే అన్క్వాలిఫైడ్ గా ఇచ్చినట్టు. స్పీచ్ ఇస్తే వెరీ గుడ్, కానీ స్పీచ్ లో ఓటీ కూడా ఇస్తే ప్రాబ్లం. ఓటీ వాళ్ళు స్పీచ్ ఇచ్చినా రాంగ్. స్పెషల్ ఎడ్యుకేటర్ వచ్చి నేను స్పీచ్ ఓటీ ఇచ్చేస్తానంటే అది రాంగ్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చదివిన కోర్స్ ఏంటి, ఇప్పుడు నేను ఉన్నాను,
నేను చైల్డ్ సైకాట్రిస్ట్, ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను వెళ్ళిపోయి నేను బ్రెయిన్ సర్జరీ చేసేస్తాను అని చేసేలేము, ఇప్పుడు చేయలేము కదా, కరెక్ట్ కాదు కదా. మేమందరం ఎంబీబీఎస్ లో సర్జరీ ట్రైన్ అవుతాం, కానీ అది సూపర్ స్పెషాలిటీ అది. అలాగే ఇది కూడా ఏంటంటే వాళ్ళు 4 ఏళ్ళు చదువుతారు ఓటీ అనే కోర్సు. సో ఎవరి కోర్సు వాళ్ళ, ఎవరు ట్రైనింగ్ చేసిన వాళ్ళు అదే చేస్తే వాళ్ళు దాన్ని పూర్తి న్యాయం చేయగలుగుతారు. వేరేది కూడా నేనే చేసేస్తానని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే ఒక థెరపీ యూజువల్ గా, ఎందుకంటే ఒక థెరపీ చేయాలంటే, ఒక స్పీచ్ థెరపీ చేయాలంటే మినిమం 45 నిమిషాలు చేయాలండి. 1-to-1 చేయాలి. 45 నిమిషాలు 1-to-1 చేయాలి. సో 1-to-1 చేయాలంటే అలాగా రోజుకి ఎంతమంది ఇవ్వగలుగుతారు? పొద్దున్న ఒక 5-6 ఇవ్వగలుగుతారు, సాయంత్రం 5-6 ఇవ్వగలుగుతారు. సో ఒక్కొక్కరు మినిమం ఒక థెరపీకి మినిమం 500 నుంచి ఇంకా చాలా మంది ఒక్కో చోట ఒకలా చార్జ్ చేస్తారు. సో స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆక్యుపేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 ఇప్పించుకున్నా కూడా వాళ్ళకి చాలా ఛార్జ్ అవుతుంది పేరెంట్స్ కి. నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్ అప్పులు చేసి చేసి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నాయి ఇలాంటి. సో గవర్నమెంట్ కూడా చాలా చోట్ల సెంటర్స్ డెవలప్ చేసింది. డిఐసి, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మనకి ప్రతి జిల్లాలోనూ చాలా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ పరంగా అన్ని హెల్ప్ చేస్తుంది, కానీ ముందు పేరెంట్స్ అవగాహన తెచ్చుకోవాలి. ముందు ఏం చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఏ యాక్టివిటీస్ చేయాలి అనేది తెలుసుకుని, ఇంట్లో పిల్లవాడితో టైం ఎక్కువ స్పెండ్ చేసి, స్క్రీన్లు ఎప్పుడైతే పేరెంట్ పిల్లవాడితో ఆటలు ఆడతారో ఆటోమేటిక్గా స్క్రీన్ తగ్గిపోతుంది. ఖాళీగా ఉంటేనే పిల్లలు స్క్రీన్ దగ్గరికి వెళ్తారు. సో ఎప్పుడైతే ఈ టైం స్పెండ్ చేస్తారో మనకి ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దగ్గరలో టీఐసీకి తీసుకెళ్ళటం, థెరపీ సెంటర్కి తీసుకెళ్ళటం, స్పీచ్ ఆక్యుపేషన్ థెరపీ అని ముఖ్యంగా ఇప్పించడం అనేది కూడా ఇంపార్టెంట్. హైపర్ యాక్టివిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మందులు వాడాలి. కొంతమంది పిల్లలు ఫిట్స్ కూడా ఉంటుంటాయి. ఫిట్స్ ఉన్నా కూడా కంట్రోల్ అవ్వకపోయినా కూడా ఆటిజం తగ్గదు. అప్పుడు కూడా దగ్గర న్యూరాలజిస్ట్ చూపించి కరెక్ట్గా ట్రీట్మెంట్, ఫిట్స్ సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పేరెంట్స్ అవేర్నెస్ రావాలంటే ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి తెలుసుకోవడమే. మనకి ఎవరైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వన్స్ ఆటిజం అని డిజార్డర్ రాగానే ఆ లక్షణాల గురించి తెలుసుకోవడం. ఆటిజం అంటే ఏమిటి, దానికి ఏ విధంగా గుర్తించవచ్చు, ఇంట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం చేయకూడదు, అలాంటివి తెలుసుకుని దాని ప్రకారంగా పాటించటమే. మెడిసిన్స్ ఎప్పుడు అవసరం అవుతాయంటే, ఒకటి హైపర్ యాక్టివ్గా ఉన్నా, రెస్ట్లెస్గా ఉన్నా, ఎక్కువ మొండిగా ఉన్నా, సరిగ్గా స్పందించకపోయినా, ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంప్రూవ్ అవ్వకపోతే దానికి వేరే కారణాలు ఉంటాయి. దానికి అసెస్మెంట్స్, మనకి ఫర్దర్ టెస్టింగ్ చేసి దానికి కొంతమందికి కొన్ని రకాల మందులు అవసరం అవుతుంటాయి. కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి, విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కొంతమందికి ఫోలేట్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఇలా కొన్ని రకాల డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మనం ఆ మందులు ఇచ్చినప్పుడు ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. కానీ ఆ కోవ చెందిన వాళ్ళు, మెడిసిన్స్ కోవ చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు మాత్రం మందులు పడితే హైపర్ యాక్టివిటీ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో థెరపీలకి మనం ఇంట్లో మనం మాట్లాడినప్పుడు తను స్పందించడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు మందులు వాడటం అనేది ఇంపార్టెంట్.